తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్మిక హక్కులను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడకపోతే పెద్దపెట్టున ఉద్యమిస్తామని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెలబోయిన రంగారావు, ఏఐసీటీయూ రాష్ట్ర నాయకులు ఖాదర్ బాషా పాలకులను హెచ్చరించారు. కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భీమవరంలో సార్వత్రిక సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. 4 లేబర్ కోడ్స్ అమలైతే కార్మికులు జీవించే హక్కును కోల్పోతారని, కట్టుబానిసలవుతారని, స్వాతంత్రానికి ముందే కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను సైతం రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తేవడం, 8 గంటల పనికి తిలోదకాలి 12 గంటలు పని తీసుకురావడం అత్యంత దుర్మార్గమని నాయకులు విమర్శిస్తున్నారు. తొలుత మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం, ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్ మీదుగా కార్మికులు పట్టణ వీధుల్లో కదం తొక్కారు. సమ్మెలో భాగంగా పోస్టాఫీసు, బ్యాంకులు, వాణిజ్య సంస్థలు మూసివేయించారు. ఏఐసీటీయూ నాయకులు కొల్లాబత్తుల మహంకాళి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు వి సాయిబాబా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రంశెట్టి, గిరిజాపతి తదితరులు మాట్లాడారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు నూకల సత్యనారాయణ, వి లింగమూర్తి, ఏబిఎన్ వర్మ, బి అయ్యప్ప, మున్సిపల్, ఆక్వా, డ్రైవర్స్, మీటర్ రీడర్స్ అసోసియేషన్ నాయకులు నీలాపు చిత్తరంజన్, నీలాపు శ్రీను, బంగారు శివ, డి త్రిమూర్తులు, పోతుల యాకోబు, కొల్లాబత్తుల యహోను పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సంక్షేమం గురించి బ్రిటిష్ పాలకులతో పోరాటం చేసి అనేక చట్టాలని, మన శ్రేయస్సు గురించి, మన హక్కుల గురించి సాధించుకున్నాం. ఈరోజు ఆ చట్టాలని, అది చాలా చరిత్రలో చిరస్థాయిలో నిలిచినటువంటి ఘనత అది. బ్రిటిష్ పాలకులతో పోరాటం చేసింది. మరి అలాంటి చట్టాలను తూట్లు పడిచి మా మీద 4 లేబర్ కోడ్లను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా మీద రుద్దుతున్నాయి. అంటే ఆ లేబర్ కోడ్ ఏంటంటే, ఆ 4 లేబర్ కోడ్లు పెట్టడం వల్ల రేపు మనం ఇంత స్వేచ్ఛగా ఉద్యమాలు చేయలేం, రోడ్లు ఎక్కలేం, ధర్నాలు చేయలేం. మీకేమైనా సమస్య వస్తే అక్కడ వెళ్ళి అధికారులతో మాట్లాడే పని ఉండదు, మాట్లాడే అవకాశం ఉండదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీ గొంతు మీద కత్తి పెట్టడమే, మీరు మాట్లాడటానికి వీల్లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మనకి చికాగో నగరం సాక్షిగా అమెరికాలో వేలాది మంది కార్మికులు రక్తతారపడంతో సాధించుకున్నటువంటి ఆనాడు 14 గంటలు 18 గంటలు పని దినాలు ఉండేది. మరి 8 గంటల 10 దినాలు ఉండాలని చెప్పి చికాగో రక్తంగా, అమెరికాలో చికాగో రక్తంగా ఎర్ర జెండా రూపంగానే సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని మరి ఈరోజు 10 గంటలు చేస్తా ఉన్నారు. 10 గంటలు పని దినాన్ని చేస్తే మనకి రెస్ట్ ఎక్కడ ఉంటుంది? మన బాడీలో మనకి శ్రమ దోచుకుంటా ఉంటే మనకి చాలా రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి పిలుపునేయడం జరిగింది. ప్రభుత్వం మనకున్న 43 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 చట్టాల కింద అమలు జరపవలసిందిగా వాళ్ళు జీవో ఇష్యూ చేశారు. ఆ 4 కోడ్లు ఏంటంటే ఎక్కడో రాలేదు, భీమవరంలో వచ్చేసింది. మన మాంకాల్ గారు చెప్పినట్టుగా మన అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చి 4 గంటలు 5 గంటల వరకు మస్తరు, 5 గంటలు బారితే తలుపులు వేసే వెళ్ళిపోండి, అలాగే 11 మస్తరు వేసుకుని ముందర మెయిన్ రోడ్లో పోగులు ఎత్తేయండి, తర్వాత మీ పనులు మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇప్పుడే పెడుతున్నారు, మొదలుపెట్టారు ఈయన. మరి ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా అమలు జరపకుండా మనకున్న 43 చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కార్మికులందరూ ఐక్యతగా ఉండాలని చెప్పేసి మన పోరాటానికి ముందుగా కార్మికుల ఐక్యత ఉండాలి. నాయకులు పిలిపించినా, పార్టీ నాయకులు పిలిపించినా ఆ పిలుపు మీరందరూ కూడా తప్పకుండా వచ్చి మీరందరూ సహకరిస్తేనే మన యొక్క ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎవరి మట్టుకాలు ఉన్నట్టుగైతే, ఎవరి మట్టుకాలు ఇంటికాడు ఉన్నట్లుగైతే కుదరదు. మనందరూ కలిసికట్టుగా ఐక్య ఉద్యమాలు చేసి, అలాగే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన నిరసన తెలియజేస్తేనే మన యొక్క కార్మికుల ఐక్యత, మన కార్మికుల పట్టు అనేది తెలుస్తుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి మన సమస్యల పరిష్కారానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. లేని పక్షంలో మనం ఇంకా హీనాధీనంగా మనం బతకవలసి వస్తుంది. లోగడ మన నాయకులు సాధించిన ఈ 43 చట్టాలు కూడా మనం అమలు జరపాలంటే మన ఐక్యతతో పోరాడాలి, ఐక్యతతో మనం ఉండాలి. అప్పుడే మన చట్టాలను మనం మళ్ళీ పొందగలుగుతాం. దేశవ్యాప్త సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు, ఏఐటీయూసీ, సిఐటియు, ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా మనం సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మె మనం విజయవంతం అవుతేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ వ్యతిరేకంగా మనం ఎన్ని చెప్పినా సరే వినిపించుకోవడం లేదు. అందుకని మన సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు 151 జీవో అమలు చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు పంపింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా ఈ చెత్తలో పడేసింది ఈ జీవోని. అలాగే మన డిమాండ్, మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకి తెలుసు. మన డ్రైన్లో మన చేతులు పెట్టి చెత్త తీస్తున్నాం, మనకు అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. మన హెల్త్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ అలవెన్స్ కానీ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. అలాగే మనం ఇప్పుడు కూడా ఈ 18,000కి 8,000కే చేయటమా? మనం హెల్త్ అలవెన్స్ కంపల్సరీగా సపరేట్గా ఇవ్వాలని ప్రధాన డిమాండ్. అలాగే మన కనీస వేతనాలు 36,000 ఇవ్వాలని ప్రధానంగా మనం డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి నుంచో. ఆ 36,000 కూడా పక్కనెట్టి హెల్త్ అలవెన్స్ 18,000లో ఈ 5,000 తీసుకోండి అని కలపడం జరిగింది. ఎంత దురదృష్టకరం, ఎంత అన్యాయం ఇది. మన గత ప్రభుత్వంలో సెటిల్మెంట్లు బీజేపీ ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తుంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే మనం అందరం కూడా దేశవ్యాప్తంగా మన కార్మికులందరూ మనం దేశ స్వాతంత్రం కోసం ఎలాగ పోరాటం చేశామో మన కార్మికుల వేతనాల కోసం అంతే పోరాటం చేయాలి. మరి మన కార్మిక సంఘాలు పటిష్టంగా లేకపోతే ఇంకా దారుణంగా అణిచేస్తారు. మనం ఎంత పోరాటానికైనా దిగి దీన్ని రక్షించుకుంటే తప్ప మొత్తం లేకపోతే లేబర్ని మొత్తం ఓనర్లు తినేస్తారు. ఆ పరిస్థితి నుంచి మనం అంతా కూడా బయటపడాలంటే మన సంఘాలు పటిష్టంగా పనిచేయాలి. అది గవర్నమెంట్ సంఘం, ప్రైవేట్ సంఘం అందరికీ వస్తుంటుంది. దేశం కోసం విద్యార్థుల్లో చిత్తశుద్ది పెరిగేలా కృషి చేస్తున్న ఘనత ఏబీవీపీదేనని 1977వ సంవత్సరంలో ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్య హక్కుల కోసం ఉద్యమించిన ఏకైక సంస్థ ఏబీవీపీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ 77వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడమే కాకుండా విద్యార్థుల్లో క్రమశిక్షణ నేర్పే పరిషత్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కరదిండి వినోద్ వర్మ, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థుల నుండి యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, కేవలం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే కాకుండా ఈ దేశం పట్ల విద్యార్థులకు, యువకులకు అంకిత భావం, చిత్తశుద్ధి పెరిగే విధంగా పనిచేసేటువంటి విద్యార్థి సంస్థ ఏదైనా ఉన్నది అంటే ఈ దేశంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే. ఒక చక్కటి క్రమశిక్షణ నేర్పేటువంటి విద్యార్థి సంస్థ ఇది. వైలెన్స్ కి వ్యతిరేకం విద్యార్థి ఏబీవీపీ. 1949లో జూలై 9న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్, మనకి ఎంతమంది తెలుసు ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా విద్యార్థి సంస్థను ప్రారంభించడం జరిగింది. సందర్భాల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశం కోసం పనిచేసినటువంటి విద్యార్థి సంస్థ. 1977లో ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి 75 జూన్ 25 నాడు ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించినప్పుడు, ఈ దేశంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడు దేశంలో ఉద్యమించినటువంటి ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులుగా ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దేశం కోసం ఉద్యమం చేస్తే అనేక మందిని అరెస్ట్ చేసి, ఉద్యమకారులని, విద్యార్థుల్ని అరెస్ట్ చేసి అప్పటి ప్రధానంగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు సంవత్సరం పాటు జైల్లో పెట్టడం జరిగింది. అటువంటి చిత్తశుద్ధి, అకుంఠిత భావం కలిగినటువంటి విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఇవాళ దాదాపు భారతీయ జనతా పార్టీ దేశంలో అనేక రాష్ట్రాల్లో, కేంద్రంలో కూడా గత 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశంలో, అనేక రాష్ట్రాల్లో మంత్రులుగా ఉన్నటువంటి పెద్దలు దేశం కోసం నిర్విరామంగా దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేయడానికి వాళ్ళ పాలకులు ప్రయత్నం చేస్తున్నారంటే వారు విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేయడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి ఇవాళ 1949
జూలై 9న ప్రారంభమైనటువంటి ఏబీవీపీ వేళ 77వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి సందర్భంగా మరి మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక మొక్క నాటేటువంటి కార్యక్రమం కూడా ఉన్నది. కారణం ఏంటంటే జ్ఞానం శీలం ఏకత, జ్ఞానం శీలం ఏకత అనేటువంటి నినాదం ఆధారంగా విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రాబోయేటువంటి రోజుల్లో మీరు కూడా దేశంలో పెద్ద నాయకులుగా ఎదగాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ మరి మరొకసారి నేను స్కూల్కి వచ్చేటువంటి ప్రోగ్రాం ఉన్నది. నేను వచ్చి ఒక 2 గంటల పాటు మీ అందరితో గడిపేటువంటి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. భీమవరంలోని వైద్యరాజ వేగిరాజు కృష్ణంరాజు ప్రకృతి ఆశ్రమం నిర్వాహకులు శ్రీదేవి వేగిరాజు ప్రతిష్టాత్మకమైన సౌత్ ఇండియా ఉమెన్ అచీవర్స్ అవార్డు అందుకున్నారు. వైద్య రంగంలో శ్రీదేవి చేస్తున్న సేవలను గుర్తించి ట్విల్ సంస్థ 2025 సంవత్సరానికి గాను మెడికల్ సర్వీసెస్ విభాగంలో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ పురస్కారం ప్రదానం చేశారు. సౌత్ ఇండియా లెవెల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి తనకు అవార్డు లభించినట్లు శ్రీదేవి వేగిరాజు తెలియజేశారు. చెన్నైలో అవార్డు అందుకుని భీమవరం ఇచ్చేసిన శ్రీదేవికి ప్రకృతి ఆశ్రమం సిబ్బంది ఘన స్వాగతం పలికారు. From Bhimavaram, Andhra Pradesh, in the category of Excellence in Medical Services for the South India Women Achievers Award 2025. She's here with us, and let's give it up a big hand to her. Come on, ladies and gentlemen, everybody. జూలై 6th నుండి నాకు చెన్నైలో సౌత్ ఇండియా ఉమెన్స్ అచీవర్స్ అవార్డు రావడం జరిగింది. సైవా అంటారు ఈ ఆర్గనైజేషన్ని. దీంట్లో ఏంటంటే నాకు ఎక్సలెన్స్ ఇన్ మెడికల్ సర్వీసెస్లో నాకు ఇవ్వడం జరిగిందండి. ఇది హోల్ ఆఫ్ సౌత్ ఇండియా రిలేటెడ్ స్టేట్స్ అన్నీ పాల్గొన్నాయి దీంట్లో. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది ఆంధ్ర నుంచి నేను సెలెక్ట్ అవ్వడం అన్నది. ప్లస్ ఈ అవార్డు వచ్చేసి నేను చెన్నై వెళ్ళి తీసుకున్నానండి. ఇది 12 అనే ఆర్గనైజేషన్ వాళ్ళ ద్వారా వచ్చింది. 12 అనేది యాక్చువల్గా దీన్ని సైవా అంటారండి. సైవా అంటే సౌత్ ఇండియా ఉమెన్స్ అచీవర్స్ అవార్డు ఆర్గనైజేషన్ నుంచి 2025లో నాకు రావడం జరిగిందండి. నేను 25 years నుంచి ఇక్కడ మామూలుగా మెడికల్ ఫీల్డ్లో ఉన్నానండి. న్యాచురోపతి హాస్పిటల్ మాది 50-bedded న్యాచురోపతి హాస్పిటల్ భీమవరంలో. నేను ఈ సర్వీసెస్ చేస్తున్నందుకు నన్ను సెలెక్ట్ చేసి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మాది భీమవరం నేచర్ క్యూర్ హాస్పిటల్ అంటారు, ప్రకృతి ఆశ్రమం అనేసి 1937 నుంచి రన్ అవుతుంది. ఫౌండర్ ఆఫ్ ద ప్రకృతి ఆశ్రమం ఎవరు అంటే కనుక వైద్యరాజు వేగిరాజు కృష్ణంరాజు గారు. అది ఫస్ట్ తరం అయితే కనుక సెకండ్ తరం, మళ్ళీ ఇప్పుడు మేము 3rd generation కూడా కంటిన్యూ అవుతుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము సెల్ఫ్లెస్గా సర్వీస్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దానికి గుర్తింపుగానే నాకు కూడా ఈ అవార్డు రావడం జరిగిందండి ఇన్ ద ఎక్సలెన్స్ ఇన్ మెడికల్ సర్వీసెస్లో. మన ఆరోగ్య సంరక్షణ మన చేతుల్లోనే ఉందని శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మీభవాని అన్నారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో సైకిల్ తొక్కండి సంపూర్ణ ఆరోగ్యం పొందండి అంటూ భీమవరం పట్టణంలోని బీవీరాజు పార్క్ నుండి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీభవాని మాట్లాడుతూ బాల్యం నుండి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆరోగ్య విషయాలపై విద్యార్థులకు చెప్పారని, పూర్వం సైకిల్ ప్రధాన ప్రయాణ సాధనంగా ఉండేదని, ప్రస్తుతం సైకిల్ కనుమరుగైపోయిందని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ సైకిల్ తొక్కడం ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని, అంతేకాకుండా శబ్ద వాయు కాలుష్యం తగ్గుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ వారంలో 3 రోజులైనా సైకిల్ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండ్రు శ్రీనివాస్, విద్యురతి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ప్రస్తుతం వాతావరణ కాలుష్యాల వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అంతుపట్టని వ్యాధులు రావడానికి కారణం శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం అని చెప్పి చెప్తున్నారు. దీనిలో భాగంగా ప్రతిరోజు కూడా యోగా చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. దాంతోపాటు ఈ మోటార్ సైకిల్స్ ఎక్కువైపోయి వాటి విషయం వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుందని తెలిసి, అందువల్ల విద్యార్థి దశ నుంచి కూడా సైకిల్ తొక్కాలి,
ప్రతిరోజు సైకిల్ తొక్కాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నినాదంతో ఈ విద్యార్థులతోటి కార్యక్రమం శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తోటి ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభించాం. ప్రతి విద్యార్థుల్లోనూ చైతన్యం రావాలి. విద్యార్థులుంటే ఈ పరిస్థితులన్నీ మారాలి. ప్రస్తుతం జరుగుతున్న విషయాల్లో మరి ప్రతిరోజు పెద్దలు కూడా సైకిల్ తొక్కాలని, మరి దీని వాయు కాలుష్యం అరికట్టాలని నేను కోరుకుంటున్నాను. సైకిల్కి మనకి ఉన్న అనుబంధాన్ని, దాని యొక్క ఉపయోగాల్ని ఎన్నిటి యొక్క ప్రజలకి అవగాహన తెలియపరచడం కోసం ఈ విజ్ఞాన విద్య కన్వీనర్ వెంకటయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తుంది. సైకిల్ తొక్కడం అనేది మనకి మానసికంగా శారీరకంగా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సైకిల్ డైలీ మన సైకిల్ మీద తొక్కడం వలన మనకు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు అనగా, కీళ్ళ నొప్పులు అనగా, ఊబకాయ అనగా, షుగర్ ఇటువంటివన్నీ రాకుండా మన సైకిల్ తొక్కడం వల్ల కాపాడుకోవచ్చు. అంతేకాకుండా సైకిల్ తొక్కడం వలన మన శబ్ద కాలుష్యాన్ని కూడా నివారించుకోవచ్చు. పెట్రోల్ ఇవన్నీ వాడకడం వలన మన వాతావరణం పొల్యూషన్ బాగా ఏర్పడి అనేకమైన రోగాలు వస్తున్నాయి. కాబట్టి మన సైకిల్ తొక్కడం వలన మన రోగాలకు బారిని కాపాడుకోవచ్చని నేను ఒకసారి ప్రధానంగా తెలియజేస్తాను. రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈ సైకిల్ కొట్టేటువంటి కార్యక్రమం చేస్తాను. ఎందుకంటే ముందుగా నా అనుభవం చెప్పుకుంటున్నాను. నేను చాలా చిన్నప్పుడు 8-9 సంవత్సరాల వరకు చెప్పులు కూడా వేసుకోలేదు. తర్వాత సైకిల్ దొక్కాను. చాలా సాఫ్ట్గా బాగుండవండి. నేను 15-20 సంవత్సరాలు బట్టి సైకిల్ మానేశాను. మానేశాక నా బాడీ పెరిగిపోయింది, నాకు ఆయాసం అన్ని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి అలాంటిదండి రాకూడదంటే ఖచ్చితంగా పిల్లలు అందరూ కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సైకిల్ తొక్కించడం కూడా నేర్పించి చాలా బాగుంటుంది. మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా చాలా బాగా తగ్గుతాయి. గ్రీజ్ అది కూడా ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క కార్యక్రమానికి రంగసాయి గారికి వాళ్ళందరికీ కూడా ఈ విద్యా స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండి మండలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కోలమూరు గ్రామంలో పేరుచెల శ్రీహరి చక్రవర్తిరాజు, చెక్ పోస్ట్ రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, జి రాజేష్ వర్మ, పేరుచెల్ల ప్రసాదరాజు, కరిమెరక మల్లికార్జునరావు, రామచంద్రరావు, గులిపల్లి అచ్చారావు, బడుగు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఆయన 76వ జయంతి సందర్భంగా మరి ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాట్యూ దగ్గర మరి ఆయనకి నివాళులు అర్పించి ఆయన జన్మదిన వేడుకని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన విధానాలు ఏవైతే పథకాలు ఉన్నాయో ఇవాళ చిరస్థాయిగా మరి ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని ప్రతిరోజు మరి నెవరవేసుకునేలాగా ఇవాళ పథకాలు ఉన్నాయి. ఒకటి మరి ఉచిత విద్యుత్ ఆ రోజుల్లో, మరి దానివల్ల తెలంగాణలో విపరీతంగా భూ రేట్లు పెరిగి అక్కడ కుటుంబాలన్నీ కూడా ఇవాళ సస్యశ్యామలంగా ఉన్నాయంటే ఆ రోజున ఆ మహానుభావుడు చేసిన ఆ ఘనకీర్తి వల్లనే, ఘనకార్యం వల్లనే ఇవాళ మరి ఆ రకంగా ఆ కుటుంబాలు సస్యశ్యామలం అవడానికి కారణం. అలాగే రెండవది ఆరోగ్యశ్రీ. మరి అంతకుముందు పేదవాళ్ళు ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోతే బాగు చేయించుకోవడానికి డబ్బులు ఉండేవి కాదు. డబ్బులు లేని పరిస్థితుల్లో దీర్ఘకాలిక జబ్బులుగా మారి మరి ఆయన మరణించడం జరిగింది. మరి ఆయన ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారో, నచ్చిన కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే విధానాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చారో మరి ఆ రూపకల్పన చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇవాళ వరకు నేటి తరం కూడా మర్చిపోలేని విషయం. గ్రామంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రజలు ముంపు బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని గ్రామ సర్పంచ్ గుడ్ల మధుసూదన్ రావు అన్నారు. కాళ్ల మండలం బొండాడపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదేశాల మేరకు గ్రామ పరిరక్షణ కొరకు వర్షాకాలంలో గ్రామం ముంపు బారిన పడకుండా మొగదిండి డ్రైన్ నుండి పారబోదే వరకు డ్రైన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తికొండ సత్యనారాయణ, దాసరి వెంకటరామరాజు, గుడ్ల వరాహవతారం, పంచాయతీ కార్యదర్శి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బొండాడపేట గ్రామం వర్షం నీటి నిల్వ వల్ల ఇబ్బంది పడుతున్న కారణంగా మన మొదటి డ్రైన్ నుంచి పోర బోధి వరకు ఈ డ్రైనేజీని ఏర్పడడం జరిగింది. ఇది పాతదే బోధి. దీన్ని మళ్ళీ పునరుద్ధరించి మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన గ్రామం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలని, అలాగే మురుగునీటిని కూడా నిలవకుండా ఉంచాలని ఆయన ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది పంచాయతీ నిధుల ద్వారా మనం
ఈ బోధిని ఏర్పడడం చేయడం జరుగుతుంది. మొన్నటిపేట గ్రామంలో నీటి నిల్వలు బాగా ఎక్కువ ఉండిపోయి గ్రామంలో మొత్తం వీధులన్నీ కూడా నీటి మురుగు వ్యవస్థ బాగా అధ్వానంగా ఉంది. ఆ అధ్వానంలో భాగంగా ఆ నీరుని శుభ్రపరిచేందుకు మొత్తం నీట్గా ఎక్కడికక్కడికి వెళ్తాగే ఇబ్బంది ఉంటుంది. మాకు పోరనే వైఎస్ఆర్ కాలనీ నుంచి మురికాల నుంచి ఏరనకొండ దాకా ఆ బోధి చేయవలసిన పూడిపోయింది. అది ఆ పూడిపోతే మన గ్రామ సర్పంచ్ గారు మన ఎమ్మెల్యే గారి సహకారంతో మురికాలకి వెళ్ళేటట్టు ఆయన ఏర్పాటు చేస్తున్నారు. మురికాల కాడి నుంచి డ్రైన్ ప్రెసిడెంట్ గారి సహకారంతో పంచాయతీ నిధులతో ఎమ్మెల్యే గారి సహకారం చేయిస్తున్నారు. కూటమి పాలన ఏడాది కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పాములపరు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు తోట రాము అన్నారు. ఉండి మండలం పాములపరు గ్రామంలో బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉండి ఎమ్మెల్యే ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశాల మేరకు తోటరాము ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఏడాదిలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు తోటరాము మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారని అన్నారు. పాములపరు గ్రామంలో మంచినీటి చెరువు ప్రక్షాళన చేసి తాగునీటి కష్టాలు లేకుండా చేశారని వివరించారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆదేశాల మేరకు 1,50,000 రూపాయల సొంత నిధులతో మంచినీటి చెరువుకు రేవు నిర్మించాలని తోటరాము తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గురుగుబెల్లి సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి సతీష్ రాజు, నక్కా వెక్కప్ప, కేసన యాదగిరి, పోతిరెడ్డి శ్రీనివాస్, జీవరత్నం, నారాయణ, దొర, మారిశెట్టి రాంబాబు, ఇరింకి శ్రీనివాస్, పసుపులెట్టి నాగబాబు, వర్రే సతీష్, ఎర్ర గణేష్ తదితరులు పాల్గొన్నారు. మా పిల్లల దగ్గర పడిందండి. అలాగే దీపం పథకం కింద మాకు గ్యాస్ బండ్లు కూడా అమౌంట్ కూడా పడినాయండి అకౌంట్లో కూడాను. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి పాలన వల్ల మా ఊరికి చాలా మేలు జరుగుతుందండి. కాలువలు అవి కూడా బాగా తవ్విస్తున్నారు, చెరువు కూడా బాగా తవ్వించారండి. ఆయన రావడం వల్ల మా ఊరు బాగా వృద్ధి చెందుతుందండి. ఉండి మండలం పాములపరు గ్రామానికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం స్టార్ట్ చేశాము. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కనుమూరి రఘురామరాజు గారు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నియోజకవర్గంలో జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం కాలంలో మన కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులు అన్నీ కూడా జనాల్లోకి వెళ్ళి వివరించడం, వాళ్ళ నుంచి ఏమైనా సమస్యలు ఉంటే తీసుకోవడం, ఆ సమస్యలు రెక్టిఫై చేయడం, ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం చాలా మంచి సుపరిణామం. ఇది ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఎదురుకెళ్తుంది. ఈరోజు మా పాములపరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మొదలుపెట్టాం. ఇంటింటికి తిరిగాం, ఏ సమస్యలు లేవు, అన్నీ బాగున్నాయి. ఆ సమస్య లేదు అంటే మా త్రిపులార్ గారు ఆయన 1 సంవత్సరం అయింది. ఆ సంవత్సరంలో గ్రామం మాది చాలా దీనస్థితిలో ఉంది. ఆ దీనస్థితి నుంచి ఈ ఏళ సంపద అంటే అందరూ కూడా అన్ని రకాలుగా కూడా బాగున్నాం, గ్రామం కూడా బాగుంది. అలాగే ఇగో మంచినీళ్ళు చెరువు తవ్వించాము. దీనికి గతంలో స్నానం చేస్తానికి కూడా పనికిరాని నీళ్లు, ఒకసారి వాటర్ నట్టు కూడా చూపించండి ఒకసారి. అలాంటిది ఇవాళ చూడండి ఎంతకన్నా అద్భుతమైన నీళ్లు వచ్చినాయి. అలాగే ఆయన కార్యక్రమంలో భాగంగా మా గ్రామానికి మైక్రో ఫిల్టర్ ఇచ్చారు. అలాగే రేవులు 2 కట్టించాం. ఇది సొంతంగా మామూలుగానే నా డబ్బులతోటి రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల మేరకు ఈ రేవును కూడా కట్టించడం జరిగింది. అలాగే ఆయన నిజమైన ఎమ్మెల్యే అని ఎందుకంటున్నానంటే కొంతమంది ఎమ్మెల్యేలు మొన్నటిదాకా చేసిన వాళ్ళందరూ కూడా సంవత్సర బంతికి వచ్చేవారు, అలాగే దిన కార్యక్రమాలకు వచ్చేవారు, అలాగే పెళ్ళింటికి పేరెంట్ గారికి అంటే ఎమ్మెల్యే చేసిన పనులకు చేయకోకుండా అన్నీ వచ్చేవారు. కానీ మన త్రిపులార్ గారు వచ్చిన కాంచి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడున్నాయో వాటినే పట్టించుకున్నారు తప్ప ఇలాంటి కార్యక్రమాలకు ఆయన ఎప్పుడన్నా ఖాళీ టైంలో ఏదన్నా ఉంటే ఆయన వచ్చినప్పుడు లెక్క తప్ప అన్ని విషయాల్లోనూ కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా 72 గ్రామాల్లో కూడా ఆయన అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. ఇది బాగుంది, ఇది బాగాలేదు ఇంతకనని కాకుండా, ఈ గ్రామం బాగుంది బాగాలేదని కాకుండా అన్ని గ్రామాల్లో కూడా ఇంతకనే సమిష్టి కృషితో అందరినీ కూడా ఇది వైఎస్ఆర్ అని కానీ లేకపోతే మామూలుగా ఆపోజిట్ అని కాకుండా అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా ఆయన హెల్ప్ చేస్తున్నాడు. ఆయన ముక్కు సూటితనమే ఇవాళ నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడవడానికి గల కారణాలు ఇంతకనే. ఇలాంటి ఎమ్మెల్యే ఉండడం మేము చేసుకున్న పూర్వపుణ్య అదృష్టం కింద భావిస్తున్నాం.
డ్రైవర్స్ డే సందర్భంగా భీమవరం ఉండి రోడ్లోని ధరణి మోటార్స్ అప్పి ఆటో షోరూం నందు 200 మంది ఆటో డ్రైవర్లకు కాకి యూనిఫామ్ షర్ట్లను మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా భీమవరం టౌన్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ మాట్లాడుతూ రవాణా శాఖ సూచించిన ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ప్రయాణికులకు రక్షణగా నిలవాలని, డ్రైవర్స్ డే సందర్భంగా ఆటో డ్రైవర్స్ ధరించడానికి అనువైన సుమారు ₹1,00,000 విలువ గల కాకి యూనిఫామ్ షర్ట్లను 200 మందికి ధరణి మోటార్స్ భీమవరం అప్పి ఆటో షోరూం తరపున అందించిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. అప్పి షోరూం ఎండీ రాజశేఖర్ మాట్లాడుతూ భీమవరం పరిసర ప్రాంతాల్లోని సర్వీస్ చేసే ఆటో డ్రైవర్లకు రూల్స్ ను పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నారని, వారికి తమ కంపెనీ తరపున విడతల వారీగా కాకి యూనిఫారం షర్ట్లు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పంపన గోపి, మరికంట సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, చెన్నంశెట్టి వాసు, మిన్నకుదురు రవి, బొక్కా శ్రీను, జి శ్రీను, ములుగుర్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారాలండి అందరికీ. సో మా మాట మన్నించి మీరు మీ వాల్యుబుల్ టైం ఆపుకొని మరీ వచ్చారు ఇక్కడికి. గురుగారు మీ పేరు సీన్ గారికి, పర్టికులర్గా సీన్ గారికి ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ పేరు పేరున. డ్రైవర్స్ డే సందర్భంగా ఇవాళ మనం ఈ కాకి షర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ భీమవరంలో 200 మందికి ఇచ్చాము. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ 2-3 నెలలకి మళ్ళీ కొంతమందికి ఇస్తాం, ఇవ్వని వాళ్ళకి మళ్ళీ ఇస్తాము. ఇలా కంటిన్యూగా ప్రతి ఒక్క డ్రైవర్కి మా ధరణి మోటార్స్ తరఫున కాకి షర్ట్ ఉండాలనేదే మా కోరిక. 2,000 మంది డ్రైవర్లు ఉన్నారనుకున్నాను నేను మొత్తం సుమారుగా. ప్రతి ఒక్కరికి కాకి షర్ట్ ఇస్తాం. 1 ఇయర్ లో విడతల వారీగా ఇస్తాం. ఒకేసారి ఇవ్వలేము, విడతల వారీగా ఇస్తాం. మేము చూసుకుని అకేషన్ ఒకటి కూడా చూసుకుని ఇస్తాం. ప్రతి డ్రైవర్ మా కాకి షర్ట్ ఇస్తాం. డ్రైవర్స్ డే సందర్భంగా భీమవరం ఉండి రోడ్లో ఉన్న ధరణి మోటార్స్ వారి ఆధ్వర్యంలో అప్పే షోరూం వారు భీమవరంలో ఉన్న దాదాపు ఆటో డ్రైవర్లు 200 మందికి కాకి షర్ట్ని ఉచితంగా అందించడం జరిగింది. దానికి మన ధరణి మోటార్స్ యాజమాన్యానికి, అలాగే పార్ట్నర్ అయిన మన రాజశేఖర్ గారికి, అలాగే మణికంఠ గారికి, వారందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు భీమవరం పట్టణ ఆటో యంత్రంలో తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకేదంటే ఆటో డ్రైవర్లు అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి. ఎందుకంటే కాకి షర్ట్ అనేది చాలా ముఖ్యం. ప్రతి చోట కూడా మన ఆటో తోలేటప్పుడు చాలా మంది కాకి షర్ట్ యూనిఫామ్ వేయట్లేదని చెప్పి పోలీసు వారు కేసులు రాయడం, ఆర్టీఓ అధికారులు కేసులు రాయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు గుర్తించి ప్రతి డ్రైవర్ కూడా కాకి షర్ట్ వేయాలనే ఉద్దేశంతో మన అతి షోరూం వారు మనందరూ కూడా ఉచితంగా ఇచ్చారు. దీన్ని కంపల్సరీ మీరు అందరూ ధరించి మనకి ఎవరికీ ఎటువంటి మనకి కేసులు మనకి పాల్పడకుండా, అలాగే ఒక గుర్తింపు, ఒక ఐడెంటిఫికేషన్ ప్రతి డ్రైవర్కి కూడా గుర్తింపు ఉంటుంది. ఆ కాకి షర్ట్ వేయడం వల్ల వాళ్ళని గుర్తిస్తారు. ఈ విధంగా చేసిన వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, భీమవరం ఉండి రోడ్లో ఉన్నటువంటి ధరణి మోటార్స్ అప్పి ఆటో కంపెనీ యాజమాన్యం తరఫున రాజశేఖర్ గారు, అలాగే కంపెనీ మణికంఠ గారు, మరి ఇక్కడ ఏదైతే మరి ట్రాఫిక్ రూల్స్ కానీ మనం పాటిస్తూ మనం టౌన్కి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి భీమవరం ఆటో యూనియన్, అలా చుట్టుపక్కల ఉన్నటువంటి అసోసియేషన్ అన్నికి ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరికీ కూడా ఇక్కడ ఒక యూనిఫారం, ఒక చక్కటి కాకి షర్ట్ అనేది వాళ్ళ కంపెనీ తరఫున ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఆటో డ్రైవర్స్కి సందర్భంగా మరి 200 మంది ఆటో కార్మికులకి కాకి షర్ట్ రావడం జరిగింది. మరి వారికి భీమవరం ఆటో యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాయి. ఎందుకంటే భీమవరంలో ఉన్న ప్రతి ఆటో కార్మికులు కూడా మంచి గుర్తింపు కలగలిగిన ఆటో డ్రైవర్. అందుకని వారికి పెట్టిన 6 నెలలకే 530 బళ్ళు అమ్మామని మాతో చెప్పడం, వారు సంతోషపడటం కూడా మాతో పంచుకోవడం ఈ రోజు జరిగింది. వారికి మేము కూడా భీమవరం పట్టణంలో ఉన్న ప్రతి ఆటో కార్మికులు కూడా వారికి అన్నదానంగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 1904లో సహకార పరపతి బ్యాంక్ వ్యవస్థ ఏర్పడిందని, 1918లో మన దేశంలో ఈ వ్యవస్థ ఏర్పడిందని, రైతు సంక్షేమమే ఈ సహకార వ్యవస్థ ముఖ్య ఉద్దేశమని జిల్లా సహకార పరపతి బ్యాంక్ జనరల్ మేనేజర్ కాదంబరి శ్రీనివాస్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం జిల్లా సహకార బ్యాంకులో అంతర్జాతీయ సహకార వ్యవస్థ వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో సహకార సంఘాలు 2000కు పైగా ఉన్నాయని, మన జిల్లాలో 258 సంఘాలున్నాయని, దేశంలో అమిత్ షా, జిల్లాలో గని వీరాంజనేయ
వీరాంజనేయులు అధ్యక్షులుగా ఉన్నారని, ఇటువంటి వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించడం గొప్ప విశేషమని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ సహకార విలువలతోనే సంఘాల మనుగడ సాధ్యమని, సహకార బ్యాంకు సేవలు విస్తృతపరచడానికి అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయని అన్నారు. అనంతరం విద్యార్థులకు బ్యాంకుల వ్యవస్థపై పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ పాలూరి సౌజన్య, సర్ సివి రామ స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత, ఉపాధ్యాయులు కె పార్వతి, శైలజ, విద్యార్థులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇది సహకార సంఘాలు అని చెప్పి అనేది సహకార వ్యవస్థ అనేది చాలా ఒక అద్భుతమైన వ్యవస్థ ఈ ప్రపంచంలోనే. ఎందుకంటే సహకార వ్యవస్థ అని చెప్పినంటే ప్రత్యేకంగా ఏంటంటే ఎవరి కోసం కలెక్టివ్ గా మన యొక్క అవసరాలను మనమే తీసుకునే పద్ధతి ఎలా చేయాలి, మన యొక్క అసిస్టెన్స్, మన యొక్క సర్వీస్ మనం చేసుకోవడం ఎలాగనేటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఇక్కడ సహకార వ్యవస్థలో ఏంటంటే ప్రత్యేకత, ఎక్కడైనా కానీ కస్టమర్లు తర్వాత సర్వీస్ ప్రొవైడర్ సెపరేట్ గా ఉంటారు. ఇక్కడ సహకారం అందరూ కలిసి, కొంతమంది వ్యక్తులందరూ కలిసి వాళ్ళకి అవసరాలు తీసుకోవడం కోసం ఏదైతే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారో వాళ్లే సభ్యులు, వాళ్లే ఓనర్స్. దానికి ఇక్కడ రెండింటికి అక్కడ వెరిఫికేషన్ లేదు. ఇతర వ్యవస్థలు అయితే ఆ ఓనరు కస్టమర్ రిలేషన్షిప్ వేరుగా ఉంటుంది, ఇద్దరు వేరు వేరు. ఇక్కడ ఓనర్స్ వాళ్ళే, కస్టమర్స్ వాళ్ళే. కాబట్టి ఏంటంటే ఒక అద్భుతమైన వ్యవస్థ. ఎటువంటి అవసరాలైనా కానీ, ఎటువంటి పనినైనా కానీ కలెక్టివ్ గా మనం చేసుకుంటే కలెక్టివ్ బార్గెనింగ్ అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి దానికి బెనిఫిట్స్ అనేది బాగుంటాయి. దాని మూలన వచ్చే లాభాలన్నింటినీ కూడా అందరూ సమానంగా పంచుకుంటారు. అటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ. అంచేత ఇక్కడ రైతులందరూ కలిసి ఇక్కడ ప్రస్తుతం మన ఇక్కడ జరుగుతుంది అంటే ఈ వ్యవస్థలో ఇక్కడ రైతుల కోసం రైతులందరూ ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాలన్నీ కలిపి ఫెడరల్ సిస్టమ్ లో అక్కడ జిల్లా కింద స్థాయిలో గ్రామ స్థాయిలో సంఘాలు, జిల్లా స్థాయిలోనేమో డిసిసి బ్యాంకు, అలాగే రాష్ట్ర స్థాయిలో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు, ఇట్లాంటి వ్యవసాయ వ్యవస్థ ఉంటుంది. అటువంటి ఇలాగే ఈ సహకార సంఘాలని చెప్పినది ఒక క్రెడిట్ ఆర్గనైజేషన్, అప్పులు ఇచ్చుకోవడం, అప్పులు తీసుకోవడం గురించి ఏర్పడిన వ్యవస్థ. ఇది కాక రకరకాలు ఉన్నాయి సహకార సంఘాలు. కలెక్టివ్ ఫార్మింగ్ సొసైటీస్ ఉన్నాయి. అంటే 10 మంది వ్యక్తులందరూ కలిసి చేసుకుంటే కలెక్టివ్ బార్గెనింగ్, అలా వీవర్ సొసైటీస్, ఇలా రకరకాల సొసైటీస్ ఉన్నాయి. అటువంటి మన ఈ జిల్లాలో దగ్గర 670 సొసైటీలు ఉన్నాయి. అంచేది వీళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కలెక్టివ్ గా అందరూ కలిసి వాళ్ళ సర్వీసెస్ వాళ్ళే ఎలా చేసుకోవాలి, మన బ్యాంకు ద్వారా వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని అందిస్తూ ఉంటాం. ఇటువంటి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లల్లో ఈ సహకార వ్యవస్థ అనే దాని గురించి ప్రత్యేక అవగాహన ఉంటే వాళ్ళ ఫ్యూచర్ లో మంచి ఆలోచనలు వస్తాయి. పరపతి సొసైటీలుగా మరి దేశవ్యాప్తంగా ఈ సహకార సంఘాలు ఏర్పడ్డాయి. మన జాతీయోద్యమంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ఏర్పాట్లన్నీ కూడా అనేక వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఆ వ్యవస్థల్లో ఈ సహకార పరపతి బ్యాంకులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. రైతులకు, ముఖ్యంగా రైతులు కొనబడే ఈ సంస్థలన్నీ కూడా గ్రామాన కూడా సొసైటీలు ఏర్పడి రైతులకు లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కేవలం లోన్లే కాకుండా రైతు యొక్క సంక్షేమం కూడా కోరే సహకార పరపతి బ్యాంక్ అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీంట్లో కొన్ని పరిధులు బట్టి ఇప్పుడు భీమవరం కేంద్రమైనటువంటి పరిధిలో మన భీమవరం డిసిసి బ్యాంకు ఇంచుమించు 14-15 గ్రామాలకి ఈ బ్యాంకు పనిచేస్తుంది. అలా ప్రతి సొసైటీ కూడా ప్రతి గ్రామంలో ఉన్నాయి. ఇక్కడ విశాఖడూరు, వేండ్ర, కోడవల్లి ఇవన్నీ గ్రామాలకి ఈ బ్యాంకు సహకరిస్తూ ఉంటుంది. రైతు సంక్షేమం కోసం పెట్టిన ఈ సహకార పరపతి బ్యాంకులు దిగ్విజయంగా జరగాలని వచ్చిన వారోత్సవాల్లో మా సివి రామన్ పిల్లలకి ఈరోజు పోటీలు ఏర్పాటు చేశాం. పిల్లల్లో ఇవన్నీ తెలియజెప్పడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. మరి జనరల్ మేనేజర్ మరి ఆయన క్యాడర్ చాలా పెద్దది, ఆయన ఇవాళ కార్యక్రమంలో పాల్గొని మాకు ఈ సహకరించడం నిజంగా సహకారం తెలియజేసుకుంటాం. ఈ రోజు సహకార పరపతి బ్యాంకుల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ సహకార సంఘం, ఈ బ్యాంకులు వేటికి ఉపయోగపడతాయి అంటే రైతులకి. ఈ రైతులు రుణాలు తీసుకోవాలంటే ఇతర బ్యాంకులకు వెళ్తే 3-4 రూపాయలు ఎక్కువ వేసే వడ్డీకి ఇస్తారు. కానీ సహకార బ్యాంకుల్లో 75 పైసల నుంచి ₹1 లోపు మాత్రమే వడ్డీతో రుణాలు ఇస్తారు రైతులకి. అలాగే మాలో కూడా ఎంతో అవగాహన తీసుకొచ్చారు. అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారి ఆధ్వర్యంలో జరిపిస్తున్నారు. జనరల్ మేనేజర్ గారు అయిన శ్రీనివాస్ గారి సమక్షంలో కూడా జరిపిస్తున్నారు. మాలో మాకు ఈ నైతిక వాటి గురించి ఎంతో నేర్పిస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నర్సాపురం నుంచి అరుణాచలం వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. తిరువన్నామలై ఎక్స్ప్రెస్ లో భీమవరం చేరుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు టౌన్ రైల్వే స్టేషన్ లో ఎమ్మెల్యే అంజిబాబు, కూటమి నాయకుల ఘన స్వాగతం.
4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా 11 జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సమ్మెలో పాల్గొన్న సిఐటియు, ఏఐటియుసి నాయకులు. విద్యార్థులు చిత్తశుద్ధితో విద్యను అభ్యసించాలి. భీమవరం భారతీయ విద్యా భవన్స్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.